హల్లెలూయా. చాలా కాలం తర్వాత ప్రధానమైన వాక్యం చెప్పేటువంటి అవకాశం కలిగించినందుకు పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యం బోధిస్తూ ఉంటే బోధించే వారికి భయం కలుగుతుంది. అదే నేను బోధిస్తున్నాను కానీ నేను చేయట్లేదే. సో అది ఒక రకంగా మంచిది, తను తాను సరిదిద్దుకోవడానికి. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా అంతరంగం చూస్తున్నాడు, నా జీవిత విధానాన్ని చూస్తున్నాడు. కాబట్టి నేను ఎలా పడతానుగా వాక్యం చెప్పడానికి లేదు, ఎలా పడతానుగా నేను జీవించడానికి లేదు అని జాగ్రత్త పడి ఒడి దగ్గర పెట్టుకుని వాక్యం బోధించడం జరుగుతుంది. కాబట్టి పాస్టర్ గారు సరదాగా చెప్పాను. నేను జనరల్ గా నేను వచ్చేటప్పుడు కీర్తన చెప్తాను కానీ నేను కీర్తన సిద్ధపడి ఉన్నాను. దాంతో పాటు ఆరాధన, కీర్తన తప్పింది కానీ ఆరాధన కూడా నాకే అప్పచెప్పారు, అనుకోలేదు. ఓకే, ఎనీహో దేవుని పనిలో, దేవుని పరిచర్యలో సంఘముతో కలిసి నేను అక్కడ ఉన్నట్టుగా అనిపించదు నాకు. గొప్ప పట్ల ఉన్నా ఇక్కడ ఉండదు మనసు. నా సంఘం, నా తల్లి సంఘం, నాది అన్న అదే ఆ అటాచ్మెంట్ అలాగే ఉంటుంది అనమాట. సో మళ్ళీ మన సంఘంతో కలిసి దేవునితో సహవాసం చేసిన చాలా సంతోషంగా ఉంటుంది. మరొకసారి దేవుని మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అవునా? ఓకే. క్రైస్తవుడికి కాక ఇంకెవరికి వస్తాయి? మనిషికి కాకపోతే మార్పు వస్తాయా అంటారు, క్రైస్తవుడు కాకపోతే ఇంకెవరికి వస్తాయి. సో ఈ రెండు సత్యాలే. సరే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మీ కృపను దాచి క్షేమం అనుగ్రహించి ఈ యొక్క సన్నిధికి రావడానికి అయ్యా మీరు సహాయం చేసినందుకు వందనాలు. మరి ముఖ్యముగా శ్రేష్టమైన వాక్యము, అగ్ని వంటి వాక్యము, దేవా పరిశుద్ధమైన వాక్యము, నీ నోటి నుంచి వచ్చిన వాక్యము అయ్యా ఉచ్చరించడానికి యోగ్యత లేనటువంటి నా జీవితానికి దేవా ఈరోజు బోధించగలిగేటువంటి ఒక అవకాశం కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నేను మరుగు చేయబడి అయ్యా నీ ప్రజలైన మాకు ఏ మాటలు ప్రయోజనకరమో, ఆశీర్వాదకరమో, సరిచేయబడడానికి ఉపయోగకరమో వాటిని అయా మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ బలపరిచి అయ్యా నీ రాకడకు సిద్ధపడే వారంగా ఉన్నట్టుగా సహాయం చేయమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకోండి, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని నేను ఆయన అపవాది యొక్క ప్రతి తలంపును లయం చేసి మీ నామను మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం ఒక మాట చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. అందరికీ తెలిసినమాట నేను చదువుతున్నాను, చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏయని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఆదాముని హవ్వని తన కోరికలో, తన స్వరూపంలో, తన స్వభావంతో ఆయన చేసిన తరువాత ఆయన వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, భూమిని ఏర్పరచుకోవాలి, ప్రతి జీవిని ఇవ్వాలి. 6 ప్రధానమైన విషయాలు వారికి బోధించారు. దేవుడు ఆయన స్వరూపంలో చేసి ఆయన వాళ్ళు విడిచిపెట్టి లేదు కానీ, వారికి ఆ తోటలో పెట్టేసి ఉంచలేదు కానీ, వారు ఏం అవ్వాలో, ఎలా ఉండాలో ఆయనకున్న ఆశను వ్యక్తపరిచారు. మన విషయంలో కూడా దేవుడికి ఆశ ఉంది, ఇదే ఆశ ఉంది. ఏంటంటే మనము ఫలించాలి. చెప్పండి, నేను ఫలించాలి. ఆమేన్. నేను ఫలించాలి, అది దేవుని యొక్క చిత్తము, ఆయనకు ఆశ. నేను ఫలించాలి.
విత్తనం నాటిన తర్వాత అది మొలిచి పెద్దదైన తర్వాత కాయలు కాయకపోతే మనకి చిరాకు వస్తుంది. ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి మనము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత లేదా దేవుళ్ళు ఎదుగుతున్న తర్వాత మన నుంచి ఆ ఫలం అనేటువంటిది అది బయటికి కనపరచబడాలి. నాకర కాయలు కాస్తే పువ్వులు పోస్తే అని అనడానికి లేదు, కానీ మనము దేవుని యొక్క స్వభావాలు కనబడాలి, దేవుని యొక్క గుణ లక్షణాలు కనబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. రెండో దేవుడు అభివృద్ధి పొందాలి. ఒక చెట్టు వేస్తే ఆ చెట్ల యొక్క అనేక చెట్లు లేవాలి. అలాగే మన యొక్క అభివృద్ధి ఎలా ఉండాలంటే మనతో పాటు అది ఆగిపోవడానికి వీల్లేదు, కానీ మనం ఇంకా ఎక్కువ అవ్వాలా. విశ్వాసులుగా మనము ఇంకా ఎక్కువ అవ్వాలా. కుటుంబముగా మనము ఇంకా ఎక్కువ అవ్వాలా. ఇంకక్కడ ఆగిపోకూడదు, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఒక చోట ఉండిపోయింది కాదు, పరిమితి కలిగింది కాదు. దేవుని పిల్లల పట్ల ఆయన ఉద్దేశంలో భూ దిగంతముల వరకు వ్యాప్తి చెందే విధంగా ఆయన యొక్క ఆలోచన ఉన్నతంగా ఉందిందగల పాస్టర్ గారు చెప్తున్నట్టుగా ఆయన యొక్క ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్నాయి. మన విషయంలో దేవునికి అటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. మనల్ని కూడా ఏమనుకుంటున్నాడు దేవుడు, మీరు ఫలించాలి. ఇందాక పాప చెప్తున్నారు కదా, అవి ట్రిపుల్. మనం చిన్నప్పుడు చూసేటప్పుడు వారి యొక్క జీవిత విధానం, చదువులు మనకు అంత పెద్దగా తెలియదు, కానీ ఈ రోజున వారి చదువుల గురించి వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పై స్థాయికి ఎలా వచ్చారు అది ఒక చదువు ఉదాహరణ. మనం ప్రారంభంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న స్థాయిలో ఆత్మీయంగా చిన్న స్థితిలో ఉండొచ్చు. తర్వాత అభివృద్ధి చెందిన ఇదే వ్యక్తి ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఈ రోజు ఎంత అభివృద్ధి చెందాడు, ఆత్మీయంగా ఎదిగాడు. సో దేవుని తరగ ఆశ అదే. తల్లిదండ్రుల పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఎదగకపోతూ ఉంటే వాళ్ళు కూడా అదే బాధపడతారన్న సంగతి మనకు తెలుసు. మనం ఎదుగుతూ ఉండాలి, వాళ్ళు అభివృద్ధి కనబడాలి, వాళ్ళు మానసికంగా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఎదగకపోతే బాధ, చింత, వేదన. సో దేవుడు కూడా మన విషయంలో ఏం కోరుకుందంటే మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిందించాలి, దాన్ని లోపరుచుకోవాలి, అన్నిటినీ ఏలాలి. ఇంత గొప్ప ఆశ దేవునికి ఉంది. ఇప్పుడు మన పట్ల అదే ఉంది. అది నెరవేరుతూ ఉందంటే నెరవేరడము లేదు. మనలో నెరవేరలేదు, ఆదాము వల్ల నెరవేరిందంటే వాళ్ళలో కూడా నెరవేరలేదు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాట కంటే ఎక్కువగా అపవాది మాటకు స్థానము ఇచ్చారు. దేవుని మాట, దేవుని వాక్యం నెలలుగా సంవత్సరాలుగా విన్నారండి. ఒక్క రోజున అయిపోలేదంతా. నెలలు సంవత్సరాలు విన్నారు మనకిలాగే. కానీ ఒక్కరు వచ్చి ఒక మాట చెప్తేప్పటికి ఈ సంవత్సరాల కొద్ది ఉన్నటువంటి వాక్యం అంతా పొద్దుపోయింది. అప్పుడు జరిగింది ఇప్పటికీ అలాగే జరుగుతుంది. అప్పుడు అపవాది జోక్యం చేసుకుని వాళ్ళ మధ్యలో దూరి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటకు అనుమానం కలిగించి అది అబద్ధమైనట్టుగా నమ్మించి పక్కదో పట్టించి లోకం మీద ఆశ కలిగేటట్టు చేసి లోకాశంలోకి వెళ్ళిపోయేటట్టు చేసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే పరిస్థితి తీసుకుని వెళ్ళిపోయాడు. అదే నేటికి జరుగుతుంది. మనం అనుకుంటున్నాం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇందాక దావీదు కోరుకుంటూ ఉన్నట్టుగా దేవ నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో నీ యొక్క స్వరం వింటూ ఉండాలి. మరి యొక్క అన్న మరి దేవుని సన్నిధిలో గడిపినట్టుగా నా జీవితాంతం కూడా నేను నీ సన్నిధిలో ఉంటాను, సేవ చేసుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఉపవాసం ఉంటూ ఉండాలి, పరిచయం చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మన తనకు ఆశలు ఆలోచనలు ఉండవచ్చు కదా. కానీ దీన్ని అడ్డగించేటువంటి, భంగపరిచేటువంటి, ఆటంకం కలిగించేటువంటి ఒక శక్తి పనిచేస్తూ ఉన్న విషయం కనుక మనం మర్చిపోతే మనము గాలిలో మేళ కట్టినట్టు అయిపోతుంది. పేక మీద ఒక్కసారి కూలిపోతే మనకి ఆత్మీయ జీవితాలు. ఈ విషయాన్ని గమనించడంలో మనం చాలా అలర్ట్ గా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. చూడండి, అపవాది మన దగ్గరికి వస్తాడా రాడా? వస్తాడు. వచ్చి మనం మభ్య పెడతాడా మభ్య పెట్టడా? పడగొడతాడా పడగొడతాడు. మీకు ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారు ఏమో అప్పగించబడిపోయే రాత్రి ఆయన రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. దాని గురించి చెప్పారు, ఇది నా రక్తం, ఇది నా శరీరం, తినండి అని చెప్పి ఇస్తున్నప్పుడు అక్కడే ఎవరున్నారంటే ఇస్కరియోతు యోధా కూడా అక్కడే ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే ఆ పాత్రలో చెయ్యి ముంచగానే వాళ్ళకి ఎవరు ప్రవేశించారని రాసిందంటే అపవాది. పక్కన యేసు ప్రభు ఉన్నారు.
అది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. యేసు ప్రభువులో పాలుభాగస్తులైనటువంటి పరిశుద్ధమైన హోలీ కమ్యూనియన్, బలలో పాలుపంపులు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాడు అక్కడ ఉండడం కాదు, వాడిలో కూలిపోయాడు. అలాగే పేతురు కూడా అంటాడు, ప్రభు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాడు, ఒకవేళ వాడు వస్తే సారీ ఆ పరిస్థితి వస్తే నేను చచ్చిపోతానని అంటాడు. వాళ్ళు ఎందుకు అడగాలంటే అపవాది పేతురు దూపాడు పక్కన యేసు ప్రభు ఉంటే. ఇంకో మాట యేసు ప్రభు వారు ఇదిగో ఏర్పరచబడిన వాళ్ళు కూడా వాడు ఏం చేస్తాడట, మోసం చేస్తాడు. ఇందాక పాస్టర్ ఇంకో మాట చెప్పారు, ఎవరిని నిందుదురా అని గర్జించేసేమోమని తిరుగుతున్నారు. అది చాలా ఈజీ అండి, పడగొట్టడం చాలా ఈజీ. ఏమని కష్టపడలే. పావులప్పుడు వచ్చాడు, పావులు దూరిపోయాడు, ఎవరిలోనైనా దూరిపోతాడు. దూరిపోయి వచ్చి చిన్నదే ఈ పండు తింటే మీకేమో అవును దేవతలు అయిపోతాడు. ఒక చిన్న మాట చెప్పాడు అంతే, చిన్న మాటకి మనము త్రోవ తప్పిపోతాం. ఇన్ని సంవత్సరాలుగా వింటున్న వాక్యం మన హృదయంలో పనిచేయదు, కానీ ఒక్క మాట ఆ చెవులో ఊదీసింది మనకి దేవుడు హృదయంలో నాటిందని కూడా అది తొలగించేసేటువంటి శక్తి ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. మనమంతా లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, కానీ మనలో పని చేయించడానికి మనము అవకాశం ఇచ్చేది ఎవరికంటే దేవుని మాట కంటే కూడా అపవాది మాటకి చాలా ప్రాధాన్యత ఇస్తాం. అదే మన పతనానికి దారి తీస్తుంది. అది మనం గ్రహించలేకపోతూ ఉన్నాం కనుక మనము ఆయన కోరుకున్నట్టుగా ఫలించలేకపోతూ ఉన్నాం, ఆయన కోరినట్టుగా అభివృద్ధి పొందలేకపోతున్నాం, విస్తరించలేకపోతున్నాం. మనం ఒక పరిమితిలో ఒక ప్రదేశానికి పరిమితం అయిపోతూ ఉన్నాం. కానీ దేవుని ఆశ అలాగ లేదు, దేవుని కోరిక అలా కాదు. భూ దిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్పు కోసం ఆయన చూస్తుంటే మనం ఏమవుతున్నాం అంటే కొంత ప్రదేశానికి పరిమితం అయిపోతున్నాం. సో దేవుడు ఆ రోజు ఆదాము వరకు చెప్పడే మాట కాదు, కానీ మనకు కూడా అదే మాట చెబుతూ ఉన్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు. గమనించినట్లయితే మనకి ఆత్మీయ జీవితంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇంటికి వెళ్ళిన తర్వాత వేరు, డ్యూటీ చేస్తున్న ప్రదేశంలో వేరు, పొలంలో వేరు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటుంది. అది మనం గమనిస్తామా? అది కొంతమందికి సెన్స్ ఉంటుంది, అరే నేను తప్పు చేశాను. మన శుక్రవారం ప్రార్థన అక్కడ జరిగిన ప్రార్థనకి ఆ పాస్టర్ మేమిద్దరు పాస్టర్ ఒక తప్పు చేశారు, అబద్ధమాడారు. ఆయన వచ్చి అందరి ముందు చెప్తున్నారు. నేను వేరే ప్రదేశానికి వెళ్తుంటే పోలీసులు నన్ను పట్టుకున్నాడు, నాతో పాటు వచ్చిన పాస్టర్ గారిని. ఆ మాస్టర్ గారు ఏమో ఎక్కడ గుంటూరు నుంచి వచ్చారు, మేము ఇద్దరు కలిసి వేరే చోటుకి వెళ్తుంటే మేము ముందు వెళ్ళిపోతున్నాం, ట్రాఫిక్ లైన్ వెనక్కి ఉనిపోయాడు, పోలీసులు పట్టించుకున్నాడు, హెల్మెట్ బుక్ ఏమో అడిగేసిన తర్వాత ఏమో మొత్తం లేకపోతే పట్టించుకుని ఆపేశాడు. ఆయన ఫోన్ చేస్తే అప్పుడు ఏం చేయాలో నాకు తోచలేదు. తోటకి ఏం చేశారంటే అంతకుముందు ఆ ఓనర్ గారు చనిపోయినటువంటి ఫోటో, చచ్చిపోయిన శవం ఫోటో ఉంటే ఒకసారి అది చూసి ఆయన పంపించి, ఇదిగో బాబు మా మామగారు చనిపోయారు, అర్జెంట్ వెళ్తాను అందుకే చూసుకుని చెప్పండి అని చెప్పి ఆ మాట చెప్పేసి ఏం చేసి ఆ ఫోటో చూపించమంటే పాప పోలీసుడికి పాస్టర్ గారు ఏమండి ఇలా జరిగింది అక్కడికి వెళ్తున్నామంటే అందుకని ఏమి నేను మా ఇంట్లో పెరిగిపోయాడు వెళ్ళిపోతుందని చెప్పేసి మొత్తానికి సేవ్ అయిపోయాను అని చెప్తూ అంటున్నారు. నేను ఈ అబద్ధం ఆడేసి నేను ఎస్కేప్ అయిపోయాను, కానీ నా మనసులో తొలిచేస్తుంది. ఈ అబద్ధాన్ని బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించకపోతే నా సేవ అయిపోతుంది. ఈ అబద్ధాన్ని బట్టి నేను నా దేవుడు ప్రార్థన ఆలకించకపోతే సంఘ పరిచర్యలు ఏమవుతాయి, నా ప్రార్థన ఆలకించకపోతే నేనేమైపోతాను, నా భక్తి ఏమైపోతుంది, నా సాక్ష్యం ఏమైపోతుంది అని తొలిచేసి ఆయన వచ్చేసిన తర్వాత సంఘమంతతో చెప్పి నేను దేవుని ఎదుట ఒప్పుకున్నాను, సంఘం దగ్గర కూడా ఒప్పుకున్నాను, ఇప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనేటువంటి నిశ్చయత నాకు ఉందని చెప్పి ఆయన ఇంకా తప్పిదాన్ని ఒక చిన్న అబద్ధం అండి, ఒక చిన్న అబద్ధం, దాన్ని కూడా బేర్ చేయలేకపోయినటువంటి నిజమైన మనసాక్షి. దావీదు అంటాడు కదా, నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదని చెప్పేసి నేను ఏం చేసిన చిన్న చెంగు మాత్రమే కట్ చేశాను, చంపిన నాకు అధికారం ఉన్న అవకాశం ఉన్నా చంపలేదు, ఎందుకంటే అభిషేకం పొందినవాడు కనుక ఆ చిన్న పని చేయడానికి ఆ చెంగు కోసినందుకు కూడా ఆయన బాధపడతాడు. అదే నేను ఆ చెంగు కూడా కోరికంటూ ఉండాల్సిందే. సో అలాంటి ఒక మనస్సాక్షి చూడ, ఒక చిన్న ఉదాహరణ, అది ఒక చిన్న అబద్ధం మన జీవితంలో ఎన్ని 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 అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు.
ఎంతగా మన జీవితంలో దేవుడి కోరిక జరగకపోవడానికి కారణం ఏంటంటే చిన్నవే కదా ఆ చిన్నవని మోపైపోతుంది, అది గొప్ప అయిపోతుంది. కాబట్టి గమనించాలి, మన మీద అపవాది యొక్క దారి నిరంతరాయంగా జరుగుతుంది. మనం ఎస్కేప్ అయిపోవడానికి ఆయన వాడినటువంటిది నేనైతే భావిస్తూ ఉన్నాను అది సగం రైటే అన్నట్టుగా, సగం అయితే రాంగ్. ఎందుకు ఈ మాట అంటే దావీదు కూడా ఎస్కేప్ అవ్వడానికి పిచ్చోళ్ళగా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడ యాక్ట్ చేస్తేనే కానీ తన బయటపడాలి, చచ్చిపోతాడు. ఈరోజు మనం దావీదు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దానికి తీర్పు తీర్చేది, అంగీకరించబోయే దేవుని సంగతి. కానీ మన మనస్సాక్షి ఏమవ్వాలంటే సజీవంగా ఉండాలి. ఆమె సజీవంగా ఉండాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టుగా కొంతమందికి స్ఫురిస్తుంది, అదే నేను పాపం చేశానే, తప్పు చేశానే, అబద్ధం ఆడేశాను, లేకపోతే ఇలాంటి దుర్మార్గం పని చేశాను, అన్యాయం చేశానని కొంతమందికి మాత్రం అనిపిస్తుంది. వారి మనస్సాక్షి సజీవంగా ఉంటే కనుక. లేకపోతే ఏమంటారు, ఏం చేయకుంటున్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇది కాదు దేవుడు కోరుకునేటువంటి జీవితం, ఆత్మీయత. సరే, ఇది ప్రధానమైనటువంటి వాక్య సందేశం కాదు, ఇది ఇంట్రొడక్షన్ గా మాత్రమే నేను ఈ మాట చెప్పాను. వాస్తవమైనటువంటి విషయంలోనికి మనం వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మనకి తెలియని అంటూ లేదండి, బైబిల్ చాలా తెలుసు. మనం బైబిల్ చదువుతూ ఉంటాం. ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా వాక్యం అందించబడుతుంది. రకరకాలైనటువంటి వ్యక్తులు, దైవ సేవకులు అద్భుతమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నారు. మనకి కొరత లేదు. కొరత అంతా ఏంటంటే మనము దాన్ని ఆచరణలో పెట్టడం. వింటూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం, మళ్ళీ మొదటికే వస్తుంది. వింటూ ఉన్నాం, వెళ్ళిపోతూ మళ్ళీ మొదటికే వస్తుంది. సో ఈ విషయాన్ని మనము గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. నేను 19-20 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా చూడండి. మరొక మాట చెప్పడం మర్చాను. మీ యొక్క మొబైల్ సేవలు ఉంటే కనుక దయచేసి సైలెంట్ లో పెట్టవలసిందిగా కోరుతున్నాను. చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. అంతే. ఇక్కడ దేవుని మాట ఏం చెప్తున్నారంటే, మీరు మీ సొత్తు కారు, నేను నా సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు? దేవుని సొత్తు అంట. దేవుని సొత్తు అయితే ఆ సొత్తు మీద ఎవరికి అధికారం ఉంటది? దేవునికే ఉంటది. మనం ఏదైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్న వస్తువు మన ఇంట్లో ఆ వస్తువు మీద ఎవరికి అధికారం ఉండదంటే ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తికే ఉంటది. సో ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు అంట. దేవునికి చెందినటువంటి వ్యక్తులు ఎవరి స్వాధీనంలో ఉంచబడాలంటే దేవుని యొక్క స్వాధీనంలో ఉంచబడాలి, దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. మనం ఎవరి యొక్క ఉద్దేశం చొప్పున నడవాలంటే, జీవించాలంటే మన మీద మనకి అధికారం లేదు. సొత్తు అంటే ఒక రకంగా మనమే బాస్, కానీ మన వ్యక్తిగతంగా అయితే మనమే బాస్. కానీ ఇప్పుడు ఏమంటారంటే నీకు నువ్వు ఇప్పుడు బాసువి కాదు, నీ మీద నీకు ఎటువంటి అధికారము లేదు. లోకంలో ఉండేవారిపై సరే, వాళ్ళ మీద అధికారం వాళ్ళకే ఉంటది, వాళ్ళే బాసులు. కానీ ఇప్పుడు మనము ఆ స్థితిలో ఎక్కడికి వచ్చామంటే దేవుని యొక్క కంట్రోల్లోకి వచ్చేసాం. ఇప్పుడు మనకు బాస్ ఎవరంటే, అధికారి ఎవరంటే, యజమాని ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ఆయన యొక్క స్వాధీనంలో మనం ఉంచబడి ఆయన యొక్క చిత్తానుసారంగా మనం జీవించడం తప్పితే మనంతల మనగా మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఒకవేళ ఆలోచన చేస్తే ఎప్పటి వరకు అలాగే జీవించావో, ఎప్పుడు దేవుని నుంచి ఆ మార్గము తొలగిపోయావు. నా మీద అధికారిగా యేసుప్రభు వారే ఇంకా ఏలుబడి చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి కానీ, ఆ నమ్మకము కానీ, ఆ భావన కానీ ఉందా అంటే జాగ్రత్తగా పరిశీలన చేస్తే అది నాకే కనపడటం లేదు.
సౌలు అనేటువంటి రాజుని వ్యక్తిని మొట్టమొదటి రాజుగా దేవుడు నియమించినప్పుడు అతను 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుడు అంటాడు ఆ సౌలుని శాశ్వత కాలం రాజుగా అనుకున్నాను కానీ అతడు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుడికి అవిధేయత చూపించి ఆ పరిస్థితి కోల్పోయాడు. 2 సంవత్సరాలు మాత్రమే కరెక్ట్ గా ఉన్నాడంట. 38 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు కానీ ఆ రాజ్యం ఆ యొక్క ఆధిక్యతను కోల్పోయి జీవశవంలాగా బ్రతికే ఉన్నాడు కానీ తను దేవుని దృష్టిలో ఒక రకంగా చనిపోయినవాడు, దేవుని కృపను పోగొట్టుకున్నవాడు అయిపోయాడు. సో ఈ రోజు నా యొక్క ఆత్మీయ జీవితం చూసుకున్నట్లయితే నేను దేవుని సొత్తు నా ఇష్టానుసారంగా రాజ్య పరిపాలన చేయడానికి లేదు, నా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. దేవుని అనుమతిస్తే, దేవుడు నాకు ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తే, ఇది దేవుని ఉద్దేశానికి అనుకూలమా కాదని నేను తీర్మానించుకున్న తర్వాతే ఏదైనా చేయాలి కానీ నా ఇష్టానుసారం ఏది చేయడానికి లేదు అనేటువంటి భావన సౌలుకి కలగలేదు, ఈ రోజున మనకి కూడా కలగడం లేదు. మనం ఆయన సొత్తు అయినప్పుడు మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు. ఇది మనకు తెలియదు, అవగాహన లేదు, అర్థం చేసుకోము, పట్టించుకోకూడదు. ఇది నా ఇష్టం. నా చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏమంటామంటే ఇది నేను కష్టార్జితం, నా డబ్బు నేను సంపాదించాను, నా ఇష్టం. ఏమండి, ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఈ వస్తువులు నేను సంపాదించింది, ఇది నా ఇష్టం. ఇది జనరల్ గా అంటూ ఉంటాం, అవునా కదా? నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం. ఇంకేమంటే నా భార్య నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం, నా వస్తువులు నా ఇష్టం. అది దేవుని ఎరగని ప్రజలకు అది సబబుగానే ఉంటుంది. ఎందుకంటే నా కష్టార్జితం సంపాదించుకున్నాను కాబట్టి నేను ఏదైనా చేసుకుంటాను, నువ్వెవడు కూడా అడగడానికి అని వాళ్ళు నిలదీస్తారు. కానీ మన విషయంలో అది మనది అనడానికి ఏమీ లేదా. బాధ్యత ఉంది కదా, ఇదంతా నీవిచ్చినదేనయ్యా, నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా. పాట పాడేస్తుంటారు, నీవిచ్చినదేనయ్యా, అన్ని నీవిచ్చినవే. నిజమా కాదా? ఏమండి, మనం అనుకోలేదు నేను నా తల్లి గర్భంలో ఇలా రూపొందించబడతానని, బ్రతికి బయటకు వస్తానని, ఇన్ని సంవత్సరాలు బతుకుతానని ఎవరు కూడా ఏమీ అనుకోలేదు, బ్రతికే ఉన్నాం. మరి ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, ఎంతమంది చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ లో, మనం బతికొచ్చింది. ఇవన్నీ కూడా నువ్వు నేను చేసిన పని వాళ్ళండి ఏమి కూడా కానే కాదు. సో ఇప్పుడు మనము దేవుని స్వాధీనంలో ఉంచబడి నా ఇష్టం అనడానికి లేదు. కానీ కొంతమంది అలాగే ప్రవర్తిస్తారు. ఈ డబ్బు నాది, ఈ డబ్బు నీకు ఎలా వచ్చిందంటే ఉద్యోగాన్ని బట్టి, ఉద్యోగం ఎలా వచ్చిందంటే నువ్వు చదవడానికి, నువ్వు చదవడం ఎలాగ జరిగిందంటే నీ తల్లిదండ్రులు మొదలు పెడితే, నీ తల్లిదండ్రులు ఎలా మొదలు పెట్టారంటే వాళ్ళు కష్టపడితే. ఇవన్నీ చేయడానికి వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ తల్లిదండ్రులకే దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే, పోషించలేని సామర్థ్యం ఇవ్వకపోతే నీకెక్కడిది చదువు? నీ చదువుకు ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి నువ్వు మళ్ళా సంపాదించుకుని ఇది నా కష్టార్జితం, కనీసం ఆ తల్లిదండ్రులు కొట్టడానికి ఇష్టం ఉండదు. అదే తల్లిదండ్రుల చేత పోషించబడినా పెంచబడినా ఇది నా కష్టార్జితం, నేనెందుకు ఇవ్వాలనేటువంటి భావం ఉంటుంది. కానీ క్రైస్తవుడికి అవగాహన ఉండాలి, నేను నా సొత్తు కాదు, ఈ డబ్బులు కూడా నాది కాదు, కనుక దీన్ని నేను చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దేవుడి యొక్క ఉద్దేశం చెప్పుకొని ఖర్చు పెట్టాలి. ఏమి ప్రయోజనకరమో దానికే ఖర్చు పెట్టాలి. ఇది నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఈ ప్రతి పైసా కూడా దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడిన ఒక అవకాశము, ఆశీర్వాదము. హల్లెలూయా. నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తామంటున్నాడు 128వ కీర్తనలో. నీ కష్టార్జితాన్ని, మన కష్టార్జితాన్ని అనుభవించాలంటే అది దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉంది. దేవుడి మాటకు మనం కట్టుబడి జీవిస్తే మన కష్టార్జితాన్ని మనము అనుభవిస్తాం. లేకపోతే ఆ డబ్బు ఏమవుతుంది? అప్పుల పాలైపోతుంది, పనుల పాలైపోతుంది, హాస్పిటల్ పాలైపోతుంది, రకరకాల వ్యర్థమైనటువంటి విషయానికి ఖర్చు అయిపోయి మనము ఆశీర్వాదాన్ని పొందుకునే వాళ్ళు. అది ఒక ఆశీర్వాదము, దేవుడు ధనాన్ని అనుగ్రహించడం, దాన్ని మనం పొందుకునే వాళ్ళు. కనుక నీవు నేను మన సొత్తు కాదు, మన ఇష్టానుసారంగా. ఉదాహరణకి డబ్బుల గురించి చెప్పాను. ఇంకేమైనా సరే నా భార్య నా ఇష్టం అని ఆ మీద కలబడిపోయిన వాళ్ళు, తిరగబడిన వాళ్ళు, బాధ తీసిన వాళ్ళు, తగలెట్టేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బయట వాళ్ళే కాదు, భక్తులు కూడా ఉన్నారు. మరి ఏమనుకున్నాడంటే నా భార్య నా ఇష్టం, నేను తాళి పెట్టాను, లేకపోతే ఉంగరం పెట్టాను, లేకపోతే దేవుని ప్రమాణం చేసి నా సొత్తు అయిపోయింది. ఏమైపోయింది? నా సొత్తు అయిపోయింది. కాబట్టి నేను ఏం చేసుకున్నాక అడిగేవాడిని, నువ్వెవరు అడగడానికి. ఈ రకమైన వితండవాదం ఉంటుంది.
కానీ దేవుడు నమ్ముకుంటాడు మనకి, దేవుడు సొత్తు అయిపోయినప్పుడు మనకి. ఆమె కూడా ఏమంటాడు, దేవించిన బహుమానం, అబ్బాయి నేను ఇచ్చిన బహుమానం నీ సొత్తు కాదు, నువ్వు ఆమె దౌర్జన్యం చేయడానికి ఇవ్వలే, నీకు సహకారంగా ఉండడానికి నేను ఇచ్చాను. కానీ జనరల్ ఎలా ఉంటుందండి, నా డబ్బుతో నేను ఏమైనా చేస్తాను, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, నా డబ్బు ఖర్చు పెట్టుకుని కావాలి, ఈ సంబంధాలను మాట్లాడక అని భార్య కూడా గెసేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్తే పెద్దవాళ్ళు కూడా కాదు చేయకుండా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనకి అక్కడ అవగాహన ఏం లేదంటే, కేవలము వాక్యం వింటున్నాము, ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. అంటే పాట పాడడం, చెప్పడం, ఆలోచన అన్నీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మనము మిగతా వాళ్ళ యొక్క వ్యవహార శైలిలోకి వెళ్ళిపోతున్నాం, ఆ మోసంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇవన్నీ మాటలు, ఒక్కొక్కరి మాటలు ఎంత కటువుగా ఉంటాయంటే చాలా భయంకరంగా ఉండి ఎలా వస్తాయో అనిపిస్తుంది. అలాంటి మాట తీరుతో దేవుని ఎగి ఉన్నామా లేమా విడిచిపెట్టామన్నట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితి, ఒక మాట కూడా అనవసరంగా మాట్లాడడానికి నీవు నీ సొత్తు కాదు. ఒక సందర్భంలో మిఖాయేలు దేవదూత అంటే యుద్ధాలు చేసేటువంటి దేవదూత. ఆ దేవదూతకి అపవాదికి మధ్య ఒక సంవాదము, ఒక యుద్ధము జరిగితే ఆ దేవదూత అంటాడు, అమ్మ నిద్రపోతారు కొంతమంది, దయచేసి క్షమించండి. ఆ దేవదూత యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు నాకు చూడు, అప్పుడు ఆ దేవదూత సాతాన్ని మరొకసారి తిట్టడానికి, దూషించడానికి, శపించడానికి అవకాశం ఉన్నా, అధికారం ఉన్నా ఆ దేవదూత ఏమంటాడంటే, ప్రభువు నిన్ను చూసుకుని కాక, బుద్ధుడు గద్దించును కాక, సింపుల్ మాటతో నేను తేల్చేశాడు. మనమైతే నో ఛాన్స్, అవతల మాట ఆడడానికే ఛాన్స్, మన లోపలంతా మొత్తం కక్కితేనే కానీ మనకు మనశ్శాంతి ఉండదు. ఆ దేవదూత కూడా, ప్రధాన దేవదూత కూడా అపవాది ఆల్రెడీ శపించబడినటువంటి వాడు, తులసివేయబడినటువంటి వాడు, అటువంటి వాడిని కూడా దూషించడానికి తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక, నేను గద్దించు అని తప్పుకుంటే ఈ రోజు మనము మన సొత్తు కాదని విషయం గ్రహించకుండా మన నోటి మాటలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే నీ నోరు నువ్వు నీదే అనుకుంటున్నావు, ఈ కష్టార్జితం నాదే అనుకుంటున్నావు.